Everyone, this is Dr. Kavita, gynecologist, Kirtan Hospital, Visakhapatnam. So, ఇప్పుడు ఒక ప్రెగ్నెంట్ లేడీ వచ్చారు. సో తనకి ఇది థర్డ్ ప్రెగ్నెన్సీ. సో ప్రీవియస్ 1 బేబీ 10 years old చైల్డ్ ఉన్నారు. అండ్ సెకండ్ ఇష్యూ థర్డ్ మంత్ లోనే స్పాంటేనియస్ గా అబార్ట్ అయిపోయింది. దట్ 5 years బ్యాక్. సో ఇప్పుడు థర్డ్ ప్రెగ్నెన్సీ అనమాట. 10 weeks 6 weeks ప్రెగ్నెన్సీ క్యారీ చేస్తున్నారు. సో 1 hour నుంచి బ్లీడింగ్ అవుతుందని వచ్చారు. ఇప్పుడు తనకి స్కానింగ్ చేయబోతున్నాను. సో స్కాన్ చేసిన తర్వాత ప్రెగ్నెన్సీ కండిషన్ ఎలా ఉందో చూద్దాం. సర్విక్స్ అది బాగానే ఉంది. సో దిస్ ఇస్ ఆల్ యూట్రస్. బేబీ కనిపిస్తుంది కదరా. సో బేబీ కూడా బాగుందమ్మా. మూమెంట్స్ అన్నీ బాగానే ఉన్నాయి. హార్ట్ బీట్ బాగానే ఉంది. ఓకే, సరౌండింగ్ ఉమ్మనీరు అంతా కూడా బాగానే ఉంది. ఈ కొంచెం ఇట్లా యారో పెట్టిన దగ్గర బ్లాక్గా కనిపిస్తుంది కదా. సో ఇది బ్లీడింగ్ అనమాట. కొంతమంది బేబీస్కి ఏమవుతుందంటే ప్రెగ్నెన్సీస్లో మాయ అనేది కిందకి ఏర్పడుతూ ఉంటుంది. సో ఇలా చిన్న కనిపిస్తున్నది అనమాట. సో ఇలా ఉన్నప్పుడు సబ్కోరియానిక్ హెమరేజ్ అంట. చూసారు కదా, ఇప్పుడు స్కాన్ లో కనిపిస్తున్న చిన్న బ్లీడింగ్ ని సబ్కోరియానిక్ హెమరేజ్ అంటాము. సో సబ్కోరియానిక్ హెమరేజ్ అనేది ఉన్నప్పుడు అంతగా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బ్లీడింగ్ అనేది మినిమల్ గా ఉన్నప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అబార్షన్ రిస్క్ అనేది కూడా చాలా తక్కువగా ఉంటుంది. కాకపోతే మీరు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తల్ని గుర్తుపెట్టుకోవాలి. సో ఒకటి, కంప్లీట్ గా బెడ్ రెస్ట్ కానీ లేదా మోడిఫైడ్ బెడ్ రెస్ట్ కానీ సజెస్ట్ చేస్తాం. సో అది కూడా మీ బ్లీడింగ్ ఎంత సివియర్ గా ఉందనే దాన్ని బట్టి పూర్తిగా బెడ్ రెస్ట్ సజెస్ట్ చేయొచ్చు, లేదా చిన్న చిన్న యాక్టివిటీస్ చేసుకోమని సజెస్ట్ చేస్తుంటాం. అలాగే బ్లీడింగ్ కంట్రోల్ చేయడానికి కొన్ని ఇంజెక్షన్స్ కానీ మెడిసిన్స్ కానీ ఇస్తుంటాం. అండ్ ప్రెగ్నెన్సీ కంటిన్యూ అవడానికి కూడా కొన్ని ఇంజెక్షన్స్ అంటే ప్రొజెస్ట్రాన్ ఇంజెక్షన్స్, ప్రొజెస్ట్రాన్ టాబ్లెట్స్ లాంటివి కూడా సజెస్ట్ చేస్తుంటాం. లాంగ్ జర్నీస్ అవాయిడ్ చేయడం కానీ సెక్షువల్ కోర్స్ అవాయిడ్ చేయమని కూడా సజెస్ట్ చేస్తాం. సో మీరు ఈ జాగ్రత్తలన్నీ కనుక పాటిస్తూ ఉంటే, క్రమం తప్పకుండా మెడిసిన్స్ కనుక ప్రాపర్ గా వేసుకుంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ 12 to 13 weeks ప్రెగ్నెన్సీ టైం కల్లా కూడా ఈ కండిషన్ అనేది కంప్లీట్ గా సెటిల్ అయిపోతుంది. అందువల్ల మీరు స్కాన్ రిపోర్ట్స్ లో ఇలా బ్లీడింగ్ అది ఉంది అని చెప్పినప్పుడు కంగారు పడక్కర్లేకుండా ఇమీడియట్ గా మీ గైనకాలజిస్ట్ ని కన్సల్ట్ చేయండి. హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ యూస్ఫుల్ టు యు ఆల్. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఐ విల్ బి దేర్ టు క్లియర్ యువర్ డౌట్స్. థ్యాంక్ యూ.